జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఇప్పటిదాకా కొన్ని రకాలైనటువంటి ప్రశ్నల గురించి మనం చెప్తూ వచ్చాము. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న గురించి మనం మాట్లాడాలి. మనం నివసించేటువంటి గృహానికి ప్రహరీ ఉందా లేదా, అసలు ప్రహరీ కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి లేదా, ప్రహరీ అనేది ఎట్లా కట్టాలి, ఏ వస్తువులతో కడితే అది ప్రహరీ నమూనా అవుతుంది అనే దాని గురించి అనేక రకాలైనటువంటి సందేహాలు ప్రతి గృహం వాళ్ళకి వస్తూనే ఉంటాయి. కొంతమందికి అయితే నాకు ప్రహరీనే లేదు సార్, అవకాశమే లేదు, నేనేం చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎడ్జ్ టు ఎడ్జ్, బోర్డర్ టు బోర్డర్ ఇల్లు కడుతూ ఉంటారు. అసలు ఇంచి కూడా స్థలం వదలకుండా కడతారు. అంగుళం వదిలితే ₹1,00,000 వేస్ట్ అవుతుంది సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తున్నాం చాలామందిని ఇప్పుడు మార్కెట్లో. భూమి యొక్క ధర పెరగటం వలన స్థలం వదిలి కట్టాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అర్థమవుతుందా? నేను ఇటీవల కాలంలో మిర్యాలగూడలో ఒకటి ప్లాన్ వేసినప్పుడు ఉత్తరం నేను 5 అడుగుల స్థలం వదిలాను అపార్ట్మెంట్కి. తర్వాత వాళ్ళకి నేను సందేహం వచ్చింది, ఏమండి లిఫ్ట్కి ప్రొవిజన్ ఇవ్వాలండి, వీళ్ళు అడుగుతున్నారు 4 ఫ్లోర్లు కదా అన్నారు. నేను చెప్పాను లిఫ్ట్కి ప్రొవిజన్ ఇస్తాను ఇక్కడ అని. అంత వద్దండి, ఉత్తరం 5 అడుగుల స్థలం వదలద్దండి, ఈ స్థలంలో చాలా కాస్ట్ ఏరియా చాలా కాస్ట్ అండి, చాలా లక్షలు పెట్టి కొన్నాం స్థలాన్ని. తీరా నేను మొండి పట్టుదలగా కూర్చొని ఉత్తరాని స్థలం వదిలాను. చివరికి నిన్న వాళ్ళు అడిగిన ప్రశ్నకి లిఫ్ట్ కూడా తీసుకెళ్ళిపోయి నేను ఆ వదిలిన స్థలంలో వాయువుల్లో పెట్టుకున్నాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. లేదంటే స్ట్రక్చర్ మొదలైపోయింది, ఆల్రెడీ పిల్లర్లు వచ్చేసినాయి పైకి. ఇప్పుడు వరకు వాళ్ళకి ఆలోచన రాలి. నేను చెప్తూనే ఉన్నా లిఫ్ట్ పెట్టాలి కదా, అది పెడదామని. కానీ నేను మటుకు అక్కడే కూర్చున్నా, 5 అడుగులు వదలాల్సిందేనన్నా ఉత్తరం. ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది. అట్లాగా ఎంతో కొంత స్థలాన్ని వదలాలి. అయితే ఈ ప్రహరీ నమూనా కట్టుబడి కట్టేటప్పుడు మటుకు మనం జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఇల్లు ప్రహరీ ఏకం చేసేసి కడుతున్నాము. అంటే ఇంటి గోడే ప్రహరీ అయిపోతున్నది. ఇంటికి ప్రహరీకి మధ్య ఖాళీ స్థలం వదలాలి అనేటువంటి ఆలోచన ఇంకా రాలేదు. అవేర్నెస్ పెరుగుతూ ఉంది. చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి యూట్యూబ్లో, ఇతర మాధ్యమాల్లో కానీ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వాస్తు గురించి అనేక చర్చాగోష్ఠులు జరుగుతూ ఉంటాయి. అనేక మంది వాస్తు పండితులు కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు, ప్రహరీ గోడ ప్రతి గృహానికి మంచిది. ప్రహరీ గోడ వలన ఏమొస్తుందండి అంటే ప్రశాంతత వస్తుంది. అంటే ప్రహరీ గోడ కట్టడం వలన ప్రశాంతత వస్తుంది అంటారు శాస్త్ర ప్రమాణాల్లో. అంటే ప్రశాంతత అంటే మన గృహాన్ని మనం సంరక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి వస్తువు కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ. ఇంగ్లీష్లో కాంపౌండ్ వాల్ అంటారు, తెలుగులో ప్రహరీ అంటాం. ప్రహరీ గోడని కూడా అన్న నేను. ప్రహరీ ఉండాలా లేదా? అయితే ఈ ప్రహరీ నమూనాలు ఏమేమిటి అంటే దడిగట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొబ్బరి మట్టలు కట్టేసి కడుతూ ఉంటారు, కొంతమంది రేకులు ఆచ్ఛాదనగా చేస్తూ ఉంటారు, కొంతమంది చీర కడతారు. బాగా లేని వాళ్ళ ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత కొంచెం పర్లేసారంటే రెడీమేడ్ కాంపౌండ్ వాళ్ళతో కట్టుకోవచ్చు. అట్లాగనే ఇటుక రాయితో కట్టచ్చు, సిమెంట్ రాయితో కట్టచ్చు. ఏదో ఒకటి మన గృహానికి ఒక ఆచ్ఛాదన, ఒక బ్యారియర్ లాంటిది మనం ప్రతి గృహానికి ఏర్పాటు చేయాలి. అది ఏ రూపంలో ఉన్నా వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా వారి యొక్క ఆర్థికపరమైనటువంటి స్తోమతను చూసుకొని ఆ యొక్క ప్రహరీ గోడను మనం ఏర్పాటు చేయవలసిందే. ప్రహరీని ఏర్పాటు చేయాలి. కాబట్టి ప్రహరీ అనేది ప్రతి గృహానికి అవసరము. మనిషి శరీరానికి చర్మం ఏ విధంగానైతే సంరక్షణగా ఉంటుందో బయట ఉన్నటువంటి క్రిముల నుంచి రక్షించటానికి పంచేంద్రియాల్లో చర్మం అనేది చాలా ఇంపార్టెంటో, ఆ చర్మాన్ని కాపాడుకోవడానికి మనం వస్త్రం ఏ విధంగా ధరిస్తూ ఉన్నామో, ఈ వస్త్రం చర్మానికి ఒక ప్రహరీ గోడ అంటారు. నేను చెప్తున్నాను, శరీరం మొత్తానికి చర్మం అనేది ఒక ప్రహరీ గోడ అయితే ఈ శరీరము చర్మాన్ని కూడా మనం కొంత సంరక్షించుకోవాలి. కాబట్టి ఒక వస్త్రాన్ని ధరిస్తున్నాం మనం. ఈ వస్త్రం అనేది ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. అంటే బయట ఉండేటువంటి క్రిముల్ని రక్షణ చేయడానికి ఇది. మళ్ళీ ప్రతిరోజు ఈ వస్త్రాన్ని మనం మారుస్తుంటాం, స్కిన్ మార్చలేం కదా. కాబట్టి ఈ వస్త్రాన్ని మారుస్తూ మళ్ళీ ఫ్రెష్గా తయారవుతున్నాం ఉదయం లేవంగానే. అదేవిధంగా మన గృహానికి మనం ప్రహరీ కూడా ప్రతి సందర్భంలో ప్రతి గృహం చిన్న రేకుల షెడ్ వేసినా, ఒక గుడిసె కట్టినా కానీ దడన్నా కానీ కట్టుకోవాలంటాడు. దానివల్ల ప్రశాంతత వస్తుంది, అనారోగ్య సమస్యలు ఉండవు. ముఖ్యంగా వీధి పోట్లు, వీధి సులలు లేకుండా ఉండాలంటే ప్రహరీ గోడ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ మనం గమనించుకొని ఆ యొక్క ఆచ్ఛాదనను ఏర్పాటు చేసుకుంటే గృహానికి రక్షణ అనేది కల్పించిన వాళ్ళం అవుతాము. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. జై శ్రీమన్నారాయణ.